నవ్వుతూ కనిపించే వాళ్ళంతా నిజంగా సంతోషపడుతున్నట్లు కాదు. లోలోన మదన పడుతున్నా బయటకు గంభీరంగా ఉండటం అలవాటు చేసుకోవాల్సిన అనివార్యత కొందరుకుంటుంది. బయటకు ఉదాసీనంగా కనిపించినా ఏ సమస్య వస్తోందోనన్న డౌట్ అనుమానం వారిని వెంటాడుతూ ఉంటుంది. ఎన్ని ఇబ్బందులున్నా గదిలోనే ఏడ్చి తర్వాత మొహం కడుక్కొని నవ్వుకుంటూ బయటకొస్తే బాధపోతుంది. అందరికీ సంతోషంగా కనిపిస్తామన్న ఒక టెక్నిక్ పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రుల పరిస్థితి అలాగే ఉంది. తమపై క్షణక్షణం అనుక్షణం నిఘా పెట్టారన్న సంగతి తెలుసుకుని వాళ్ళు తెగ టెన్షన్ పడుతున్నారు. కొన్ని పనులు చేయకుండా ఉండలేరు. క్యాష్ ఫ్లో కోసం దందాలు చేయకుండా ఉండలేరు. నారా లోకేష్ నిఘా టీంకు చిక్కకుండా ఉండలేరు. రాష్ట్రంలో జరుగుతున్న తంతు అదే. ఆంధ్రప్రదేశ్ మంత్రులు దందాల మోతాదు పెంచారని డీఫాక్టో సీఎం నారా లోకేష్కు ఇంటెలిజెన్స్ నివేదికలు అందిన తర్వాత ఆయన అందరి మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. మంత్రుల దగ్గర ఇప్పుడు దందారాయుళ్లు సూర్యాబాయిస్ విపరీతంగా చేరిపోయారని గుర్తించారు. సోషల్ మీడియా వారియర్స్ పేరుతో మంత్రుల చుట్టూ తిరిగేవారంతా ఇప్పుడు అమాత్యుల కోసం దందాలు చేస్తున్నారని తెలుసుకున్నారు. పైగా అవసరాన్ని బట్టి 2-3 మంత్రులు ఒకటిగా చేరి వ్యాపారాలు సాగిస్తున్నారని కూడా లోకేష్కు రిపోర్టులు అందుతున్నాయి. దాంతో ప్రతి మంత్రిపై ఆయన ప్రత్యేక నిఘా పెట్టి ఎప్పటికప్పుడు వారి దందాలపై నివేదికలు తెప్పించుకుంటున్నట్లు సమాచారం. కొందరు మంత్రులు అమరావతిలో తక్కువ, హైదరాబాద్లో ఎక్కువ ఉంటున్నారు. దానికి ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. అమరావతిలో దందారాయిళ్లు వచ్చిపోతూ ఉంటే అందరికీ తెలిసిపోతుంది. హైదరాబాద్లో అయితే ఎవరొచ్చి కలిసినా ఇబ్బంది ఉండదు. కొందరు మంత్రులు భాగ్యనగరంలోని 5 నక్షత్రాల హోటల్లో బస చేస్తూ అన్ని వ్యవహారాలు ఇక్కడి నుంచే సాగిస్తున్నారని గతంలో నివేదికలందాయి. ఆ సంగతి నారా లోకేష్కు తెలిసిపోయిన తర్వాత కూడా ఆయా మంత్రుల తీరు మారలేదు. అది వారి ధైర్యానికి నిదర్శనం. వైసీపీ హయాంలో ల్యాండ్ శాండ్ మైనింగ్ దందాలు జరిగేవి. ఇప్పుడు కూడా అవే కొనసాగుతున్నాయి. అందులో టీడీపీ వారి ప్రమేయం లేకుండా గత వైసీపీ వాళ్లతోనే పని కానిచేస్తున్నారు. సోషల్ మీడియా పేరుతో మంత్రుల దగ్గర చేరిన వాళ్లే ఇప్పుడు వైసీపీ వారికి అమాత్యులకు మధ్య వారధులుగా పనిచేస్తున్నారు. మంత్రుల పిఏలు, పిఆర్ఓలు పక్కకెళ్లిపోయి సోషల్ సైన్యం ఇప్పుడు అన్నీ తామై పనులు చేస్తున్నారు. పిఏలైతే జనం గుర్తుపట్టేస్తారన్న అనుమానంతో మంత్రులు కూడా సోషల్ సైన్యంతో పని చేయిస్తున్నారని నారా లోకేష్కు నివేదికలందాయి. లోకేష్ ప్రస్తుతానికి నేరుగా ఎవ్వరిని ప్రశ్నించటం లేదు, ఎవ్వరిని నిలదీయడం లేదు. తొలి రౌండ్ హెచ్చరికగా మరీ గీత దాటుతోన్న మంత్రులపై టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు రాయిస్తున్నారు. ఎక్కడా మంత్రి పేరు చెప్పకుండా వారికే కాకుండా సమాజం మొత్తానికి అర్థమయ్యే విధంగా వాళ్ళు కథనాలు ప్రచురిస్తున్నారు, ప్రసారం చేస్తున్నారు. కొందరు మంత్రులకు పరోక్షంగా కూడా సంకేతాలు అందుతున్నాయి. మరీ గీత దాటితే బాగోదని సున్నితంగా హెచ్చరికలు వెళ్తున్నాయి. చేసిన దందాలకు సంబంధించిన చిట్టాను కొందరికి గుట్టుచప్పుడు కాకుండా చేరవేస్తున్నారు. ఇప్పటికీ మంత్రులు అర్థం కానట్లుగా వ్యవహరిస్తే మాత్రం తదుపరి చర్యలు కాస్త సీరియస్గానే ఉంటాయని చెబుతున్నారు. నారా లోకేష్ నేరుగా రంగంలోకి దిగటంతో పరిస్థితి కాస్త సీరియస్గానే ఉంటుందని చెబుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు ఛానల్.